మీ సొంత గడ్డపై మీ హక్కుల కోసం మీరు గొంతెత్తితే అది తీవ్రవాదమని ముద్ర వేస్తారు. మీ పండుగలను మీరు బహిరంగంగా జరుపుకుంటే అది ఇతరులకు ప్రమాదకరం అంటారు. అదే మీపై, మీ కుటుంబాలపై దాడులు జరిగితే మాత్రం మేధావులు, మీడియా, మానవ హక్కుల సంఘాలు అంతా సైలెంట్ అయిపోతారు. వినడానికే ఎంతో అన్యాయంగా అనిపిస్తోంది కదూ. కానీ పశ్చిమ బెంగాల్లోని హిందువులకు ఇది రోజువారీ జీవితం. అసలు బెంగాల్లో హిందూ టెర్రర్ అనే ఒక కొత్త పదాన్ని ఎందుకు సృష్టించారు? గత కొంతకాలంగా బెంగాల్లో ఒక కొత్త కథను ప్రచారం చేస్తున్నారు. కాషాయ జెండాలు పట్టుకుంటే ప్రమాదకరమని, హిందువులు గుమిగూడితే అదొక దాడికి సంకేతమని, శ్రీరామనవమి లాంటి పండుగలు బహిరంగంగా జరుపుకుంటే ఇతరులను బెదిరించినట్లే అని మీడియా, సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకంటే బెంగాల్లో హిందువులు ఇప్పుడు రాజకీయంగా తమ గొంతు వినిపిస్తున్నారు, తమ హక్కుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళలా మాట్లాడడం మొదలు పెట్టగానే రాత్రికి రాత్రే జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు మెజారిటీ వర్గాల ఆధిపత్యం పెరిగిపోతోంది. హిందువులు రాడికల్స్ గా మారుతున్నారు అంటూ వ్యాసాలు రాయడం మొదలు పెట్టాయి. కానీ ఇక్కడ మనం అడగాల్సిన అతి పెద్ద ప్రశ్న ఒకటి ఉంది. హిందువులు పండుగలు చేసుకుంటేనే ఉలిక్కి పడుతున్న ఈ మేధావులు పశ్చిమ బెంగాల్లో హిందువులపై దారుణమైన దాడులు జరిగినప్పుడు ఎక్కడ దాక్కున్నారు? ఒక్కసారి 2021 బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండి. ఆ సమయంలో బెంగాల్ వ్యాప్తంగా ఎన్నో హిందూ కుటుంబాలపై భయంకరమైన దాడులు జరిగాయి. ఏకంగా జాతీయ మానవ హక్కుల సంఘం NHRC రంగంలోకి దిగి వందలాది ఫిర్యాదులను నమోదు చేసింది. ఎన్నో కుటుంబాలు ప్రాణభయంతో తమ ఇళ్లు వదిలి పారిపోయారు. హత్యలు, ఆస్తుల విధ్వంసం, మహిళలపై దారుణాలు, అక్షరాల ఒక నరకం కనిపించింది. మరి అప్పుడు ఈ మత సామరస్యం గురించి నీతులు చెప్పే నోర్లు ఎందుకు మూగబోయాయి? అప్పుడు ప్రైమ్ టైమ్ న్యూస్ ఛానల్స్ ఎందుకు మౌనం వహించాయి? హిందువుల ప్రాణాలకు విలువే లేదా? ఇది కేవలం 2021కే పరిమితం కాలేదు. ముర్షిదాబాద్ లాంటి ప్రాంతాల్లో హిందువులు ఎన్నో ఏళ్లుగా భయంతో బతుకుతున్నారు. పండుగలు వస్తే వారిపై రాళ్ల దాడులు జరుగుతాయి. వాళ్లను భయపడుతూ టార్గెట్ చేస్తూ దాడులు చేస్తారు. కానీ ఆ బాధను చెప్పుకుంటే అది కేవలం ఒక మతపరమైన గొడవ అని కొట్టిపారేస్తారు తప్ప హిందువుల భయాన్ని ఎవరు సీరియస్ గా తీసుకోరు. సందేశ్ ఖాళీ రియాలిటీ. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందేశ్ ఖాళీ ఉదంతం చూద్దాం. అక్కడ స్థానిక నాయకులు ఏళ్ల తరబడి హిందూ మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డారు. వాళ్ల భూములను లాగేసుకున్నారు. రాజకీయంగా వాళ్లను భయభ్రాంతులకు గురి చేశారు. ఆ మహిళలు రోడ్లెక్కి కన్నీరు మున్నీరుగా తమ బాధలు చెప్పుకుంటే దేశం మొత్తం షాక్ అయింది. కానీ అప్పుడు కూడా ఈ మానవ హక్కుల కార్యకర్తలు సైలెంట్ అబ్జర్వర్స్ లా ఉండిపోయారు. బాధితులు హిందువులైనప్పుడు ఈ సానుభూతి, ఆక్రోశం ఏమైపోతున్నాయి? దీన్నే మనం హిపోక్రసీ లేదా ద్వంద్వ ప్రమాణాలు అంటాం. ఒక్కసారి వీళ్ళ లాజిక్ వినండి. హిందువులు పండుగలు చేసుకుంటే అది మైనారిటీలకు ముప్పట. హిందువులు ఏకమైతే అది ఉగ్రవాదమట. కానీ అదే హిందువులు బాధితులుగా మారి దాడులకు గురై ప్రాణాలు కోల్పోతే అప్పుడు ఈ మేధావులు వచ్చి ఆగండి, దీని వెనుక లోతైన కారణాలు ఉండొచ్చు, సంయమనం పాటించాలి అని నీతులు చెబుతారు. మనం గట్టిగా అడగాల్సిన అసలైన ప్రశ్న ఇదే. హిందువులు తమకంటూ ఒక గుర్తింపుతో కనిపిస్తే కొందరికి ఎందుకంత ఉలికిపాటు? హిందువుల ఐడెంటిటీని వెంటనే టెర్రరిజం తో ఎందుకు లింక్ చేస్తున్నారు? ఏళ్ల తరబడి హిందువులు ఎదుర్కొంటున్న హింసను ఎందుకు తొక్కి పెడుతున్నారు? సమాన హక్కులు అంటే హిందువులు కేవలం మౌనంగా భరిస్తూ ఉంటేనే వాళ్ళని అంగీకరిస్తామని కాదు. సెలెక్టివ్ సెక్యులరిజాన్ని, సెలెక్టివ్ అవుట్రేజ్ ని ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఈ రెండు నాలుకల ధోరణిని ఇక్కడితో ఆపేద్దాం. బాధితులు ఎవరైనా న్యాయం ఒకేలా ఉండాలి. బెంగాల్లో హిందువులు పడుతున్న ఈ ఆవేదనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ నిజాన్ని నలుగురికి చేరేలా ఈ వీడియోని షేర్ చేయండి, ప్రశ్నించండి, మీ గొంతు వినిపించండి. జై హింద్.